ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. తర్వాత లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మెయిన్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం లేదు, సింపుల్, ఆల్రెడీ మీకు తెలుసు, చెప్పాను కదా జూన్ జూలైలో మనం బేసిక్స్ చెప్పుకునేటప్పుడే డెఫినేషన్ అంతా చెప్పాను. ఎస్, రెండు గిండు కాదు, ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నింటికి, మీకు ఇవ్వబడినటువంటి ఫ్రాక్షన్స్ అన్నింటికి ఒకే డినామినేటర్ ఉంటే దే ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అదర్వైజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. వేరే వేరే డినామినేటర్స్ ఉంటే వాటిని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఒకే డినామినేటర్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏముండాలి మోనిష్? ఏం చెప్పాను ఇప్పుడు? అనుకొని దొరకడానికి వచ్చావా స్కూల్లోకి? ఓకే, సజాతి మరియు విజాతి. తెలుగులో సజాతి మరియు విజాతి. సజాతి అంటే ఒకే జాతి అని, ఒకే జాతి. విజాతి అంటే వేరు వేరు, డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్, ఇక్కడే అర్థమైపోయింది. ఫ్రాక్షన్స్ which having same denominator are called like fractions. Otherwise, పదం చాలా బాగుంటుంది. అలా కాకుంటే అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాకుంటే, అదర్వైజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఒకేసారి రెండింటికి సపరేట్ డెఫినేషన్ లో రాయకుండా లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ కావాలి అంటే సేమ్ డినామినేటర్స్ ఉండాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్ కావాలి అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. మ్యాథమెటిక్స్ అంతా ఎగ్జాంపుల్స్ మీదనే ఆధారపడి ఉంటుందమ్మా. ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే మనము కొన్ని ఉదాహరణలు అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, 2/9, 5/9, 7/9, 8/9. డివైడ్ ఎక్కువ వస్తుంది దాంట్లో నువ్వు. ఓకే, 2/9, 5/9, 7/9, 8/9. So these four fractions having same denominator, that is 9. Yes or no? Yes sir. So here are four fractions. Each fraction has 9, 9, 9, 9. Same denominator. That's why these are called like fractions. Is it clear? Yes sir. Okay. Kinda chudu 1/7, Unlike sir. 2/5, 5/9, 2/11. So దీనికి 7 ఉంది, దీనికి 5 ఉంది, దీనికి 9 ఉంది, దీనికి 11 ఉంది. So these four fractions having different denominators. That's why these are called clear. చాలా సింపుల్ అమ్మ. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు అనేది పెద్ద సమస్య కాదు. దేవేనా స్టాండర్డ్ ఏంటి సజాతి భిన్నాలు అంటే ఏంటి? ఇంత గట్టిగా అరిసి చెప్తా ఉంటే నీ లోకంలో నువ్వు ఉంటే, వై ఆర్ యు హియర్, ఎందుకు ఇక్కడ ఉండటం, ఏమంటావు? నువ్వే చెప్పాలి. ఓకే అమ్మా, డెఫినేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ యాక్టివిటీ చూద్దాం. సారీ, ఇప్పుడు ఒకేసారి సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలకు సంబంధించి ఫస్ట్ అడిషన్, ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్, ఈ రెండు కంప్లీట్ చేసేస్తాం. అయితే అడిషన్ కి ప్రాబ్లం లేదు, కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇట్ ఈస్ బిగ్గర్ వన్, వాట్ ఇట్ ఈస్ స్మాలర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, అది మనం డిసైడ్ చేయాల్సింది వస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేసేది ఎలాగో నేర్చుకుందాం. కంపారిజన్ చేయటం నేర్చుకున్నారు అంటే పెద్దది ఏది చిన్నది ఏది డిసైడ్ చేయటం వచ్చింది అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా పెట్టేసేస్తారు. తర్వాత మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో కూడా పెట్టేయచ్చు. మ్యాథమెటికల్ ఫామ్ అంటాం. అంటే పెద్దది చిన్నది అన్నప్పుడు వాటి మధ్యలో ఖచ్చితంగా ఒక గుర్తు పెట్టాలి మనం. ఆ గుర్తు ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో దీస్ త్రీ సైన్స్ ఆర్ కాల్డ్ inequality symbols. Equality symbols is equal to equality symbol, greater than or less than are called inequality symbols. కాబట్టి అవి మనం పెట్టాల్సింది వస్తుంది. ఓకే, కండిషన్
ఏంటబ్బా కండిషన్? What If condition it is? So if అయితే ఇంగ్లీష్ లో if అనేది భలే ఉంటుంది. If two or more ఏంటి? If రెండు లేదా అంతకంటే ఎక్కువ. రెండు లేదా అంతకంటే ఎక్కువ. If two or more fractions are to be compared. కంపేర్డ్ అంటే టు బి కంపేర్డ్ అంటే పోల్చాలి అంటే పోల్చి పెద్దదేది చిన్నదేది చెప్పాలంటే దే మస్ట్ బి పోల్చాలంటే దే మస్ట్ బి ఇన్ లైక్ ఫ్రాక్షన్స్ అవి ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ లా ఉండాలి అదర్వైజ్ we have to convert them into fractions. ఇది చాలా పెద్ద ప్రాసెస్. లైక్ ఫ్రాక్షన్స్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చడం అనేటువంటిది చాలా పెద్ద ప్రాసెస్. ఎల్సిఎం ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ. చాలా ప్రాసెస్ ఉంటుంది. అది తర్వాత నేర్పిస్తా. అది నేర్చుకున్నారంటే ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ అనేటువంటిది క్లియర్. ఓకే, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే అన్లైక్ నుంచి లైక్ మార్చాలి. లైక్ మార్చిన తర్వాత వాట్ ఎవర్ ప్రాసెస్ యు హ్యావ్ టు డూ చేయాలి. ఓకేనా? సరేమ్మా, కన్వర్ట్ దెమ్ ఇంటూ ద లైక్ ఫ్రాక్షన్స్. ఇవి చేసుకోవాలి. సరే చూద్దాం. ఒక యాక్టివిటీ చేసేద్దాం. మన యాక్టివిటీ, నాట్ అ టెక్స్ట్ బుక్ యాక్టివిటీ, మన యాక్టివిటీ. 103 is it? Yes. Compare. What you have to do? Compare. ప్రతి స్టేట్మెంట్ లో ఒక వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ స్టార్టింగ్ లో ఉంటుంది. అది నీకు ఒక పని చెప్తుంది. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ సబ్జెక్ట్. కంపేర్, అబ్జర్వ్, యాడ్, సబ్ట్రాక్ట్. ఈ ఒక్క పదం నీకు ఒక ఆర్డర్ వేసినట్టు ఈ పని చెయ్యి అని చెప్పేస్తుంది. కాబట్టి కంపేర్, పోల్చండి. ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్, కింద ఇవ్వబడినటువంటి ఫ్రాక్షన్స్ పోల్చండి. అండ్ రాయండి. ఏంటి? బిగ్గర్ వన్ అండ్ స్మాలర్ వన్ అమాంగ్ దెమ్. వాటిలో పెద్దదేదో చిన్నదేదో రాయండి. ఆల్సో ఇంకొక వర్క్ కూడా చెప్తున్నాను. పుట్ రెండు పనులు ఉన్నాయి ఇక్కడ. కంపేర్, ఇంకొక పని కూడా ఉంది, రైట్. సో కంపేర్ చేయాలి. వాటిలో పెద్దది చిన్నది రాయాలి. తర్వాత పుట్ దెమ్ ఇంటూ mathematical form. What it is, Abba? Mathematical form. చెప్పాను ఇంతకుముందు. మ్యాథమెటికల్ ఫామ్ అంటే ఏంటంటే నంబర్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇలాంటి గుర్తులతో ఉంటే వాటిని గణిత వాక్యాలు అంటారు. మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు 2 + 3 = 5. ఇట్ ఈస్ మ్యాథమెటికల్ సెంటెన్స్. 2 + 3 = ఇక్కడ చూడండి, 2 + 3 = 5. సో వాట్ ఇట్ ఈస్ అబ్బా? అది మన సెకండ్ క్లాస్ క్వశ్చన్ సార్. yes, ఇది మ్యాథమెటికల్ సెంటెన్స్ అంటారు దీన్ని. సెంటెన్స్ అంటే వాక్యం. వాక్యంలో పదాలు, కామాలు, ఫుల్ స్టాప్లు, ఆశ్చర్యార్థకాలు, క్వశ్చన్ మార్క్స్ కదా సార్ ఉండాల్సింది. ఇదేంటి సార్ అంటే అవి లాంగ్వేజ్ సెంటెన్సెస్, బట్ దీస్ ఆర్ మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అబ్బా. మ్యాథ్స్ అంటే ఇదే మ్యాథమెటికల్ సెంటెన్సెస్. మ్యాథమెటికల్ సెంటెన్సెస్ లో ఏముంటాయి అంటే నంబర్స్ ఉంటాయి, తర్వాత అల్గారిథం, గుర్తులు ఉంటాయి. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇజ్ ఈక్వల్ టు అనేటువంటి సింబల్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ వాట్? ఏం చెప్పాను? మ్యాథమెటికల్ సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ సరిపోవట్లేదు. ఎగ్జాంపుల్ 1 ని ఒకటి స్టార్ట్ చేశాను. ఏం చేయాలి? మీకు రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారు సార్. ఏంటది? 8/15, 1/15. నీకు నేను చెప్పిన యాక్టివిటీ ఏంటి? కంపేర్ చేయమన్నాను. కంపారిజన్ చేసి పెద్దదేదో చిన్నదేదో రాయమన్నాను. రాసిన తర్వాత వాటిని మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో పెట్టమని చెప్పాను. నాట్ ఈక్వేషన్, ఫామ్ అన్నమాట. ఓకే, సరే. ఈ రెండు ఏం ఫ్రాక్షన్స్ అమ్మా? Like fractions. Same denominator. Yes, they have same denominator. Same denominator. That's why these are Like fractions. So the given fractions are like. Like Yes, we can
యాడ్, వీ కెన్ కంపేర్, వీ కెన్ సబ్ట్రాక్ట్. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. యాడ్ చేయొచ్చు, తీసివేయొచ్చు, కంపారిజన్ చేసి పెద్దదేదో చిన్నదేదో చెప్పొచ్చు, ఏ పనైనా చెప్పొచ్చు. ఈ 3 పనులు మనం చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఇన్ లైక్ ఫ్రాక్షన్ మోడ్ లో ఉండాలి. ఉన్నాయి కదా, మరి తర్వాత చేద్దామా? ఓకే, ముందు ఇవి రాయండి, ఒక సైడ్ క్లీన్ చేసి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎస్, ఇక్కడ ఏం చేయమన్నా వీటిని కంపేర్ చేయాలి, తర్వాత బిగ్గర్ వన్ స్మాలర్ వన్ రాయాలి, ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, లాస్ట్ లో మ్యాథమెటికల్ ఫార్మ్ రాయాలి. ఎస్, మరి 3 పనులు చేయాలి అంటే ఫస్ట్ ఇవి వచ్చేసేసి లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. అవునా కాదా? సో మరి లైక్ ఫ్రాక్షన్సా కాదా? సో 8/15 1/15 ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో we can compare them. వాటిని మనము కంపేర్ చేయొచ్చు. సరే, ఫస్ట్ ఏం రాద్దాం అంటే పెద్దది కావాలి మనకి. సో బిగ్గర్ వన్, బిగ్గర్ వన్. పెద్దది ఏదో చెప్పండి మరి నాకు. పెద్దది ఎలా కనుక్కోవాలి? 8/5. సో పెద్దది చిన్నది ఎలా కనుక్కోవాలి అంటే దేనికైతే న్యూమరేటర్ పెద్దదిగా ఉంటుందో అది పెద్దది, దేనికైతే న్యూమరేటర్ చిన్నదిగా ఉంటుందో అది చిన్నది. సో 8 is the biggest one, 1 is the smallest one. So 8/15 is the biggest one, 1/15 is the smaller one. Yes, so okay, 8/15. Next ఏంటి? smaller smaller 1. Okay, what it is? 1/5. 15. ఇది ఎందుకు పెద్దది, ఇది ఎందుకు చిన్నది అనేది ఒక్క నిమిషం మాట్లాడదాం. సో పైన 8 రూపాయలు ఉంది మీ దగ్గర. 4వ తరగతి 5వ తరగతిలో మొత్తం 15 మంది పిల్లలు ఉన్నారు. 8 రూపాయల డబ్బులు మీ చేతిలో పోసి 15 మందిని సమానంగా పంచుకోమని చెప్పారు. తర్వాత 1 రూపాయి ఇచ్చా, అదే 15 మందిని పంచుకోమని చెప్పారు. 8 రూపాయలు ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తుందా, 1 రూపాయి ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది? కాబట్టి ఇది పెద్దది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, కాబట్టి పైన ఎక్కువ ఉంటే పెద్దది, పైన తక్కువ ఉంటే చిన్నది. ఇలా డిసైడ్ చేసుకుంటారా? బిగ్గెస్ట్ వన్ స్మాలర్ వన్. మరి బిగ్గర్ వన్ స్మాలర్ వన్ చెప్పాలి అంటే ఖచ్చితంగా దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఓపెన్ అయిపోయిందమ్మా, కంపేర్ చేసేసినాం. సో బిగ్గర్ స్మాల్ కూడా రాసేసాం. ఓకే, ఏది పెద్దది ఏది చిన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు పెద్దదాన్ని ముందు పెడతారా చిన్నదాన్ని ముందు పెడతారా మీ ఇష్టం. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, గ్రేటర్ దాన్ ముందు పెద్దది ఉంటే గ్రేటర్ దాన్, ముందు చిన్నది ఉంటే లెస్. ఓకే, మరి ఏంటా ఫామ్ మనం రాయాల్సింది? therefore mathematical from కాదబ్బా, అది అంటే రూపం. రూపం, గణిత రూపం అని దీనికి అర్థం. ఏంటి? గణిత రూపం. 2 రాస్తాను, ముందు పెద్దది పెడతా తర్వాత చిన్నది పెడతా. ముందు పెద్దది పెట్టేసేస్తా, 8/15 1/15. ఆర్ ముందు చిన్నది పెడతా తర్వాత పెద్దది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ గుర్తుండాలి, ఈ రెండింటి మధ్యలో ఏ గుర్తుండాలి అనేది డిసైడ్ చేయాలి. ముందేముందమ్మా? 8 సార్. పెద్దదా చిన్నదా? పెద్ద సార్. గ్రేట్ అన్నప్పుడు అక్కడ గ్రేటర్ దాన్ వస్తుందా లెస్ దాన్ వస్తుందా? గ్రేటర్ దాన్ వస్తుంది. ఏం చెప్పాను? ముందు పెద్దది ఉంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్. ఓకేనా? సో ఇట్ ఈస్ వన్ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ముందేముందో చెప్పండి. చిన్నది. మీకు ఆల్రెడీ నేను 2-3 సార్లు గుర్తు చేస్తున్నాను. ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్లకి కోడి ముక్కు మాదిరిగా ఉంటుంది, లేదా కొంగ ముక్కు అనుకోండి, ఎవరు ముక్కు అనుకోండి. చిన్నదాన్ని పొడుస్తా ఉంటుందని గుర్తుపెట్టండి. ఇప్పుడు ఇది పెద్దది కదా, పెద్దది ఏం చేస్తుంది? చిన్నదాన్ని పొడుస్తుంది. పొడవాలంటే ఇది కదా కావాల్సింది, సూదిగా ఉండేది కావాలి కదా. కాబట్టి ఇది పెద్దది కాబట్టి దాన్ని పొడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇది చిన్నది, దాంతో పొడిపించుకుంటాము. అవతల పెద్దది ఉంది, పెద్దది చిన్నదాన్ని పొడుస్తూ ఉంటుంది. ఎస్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వీటికి రకరకాల టెక్నిక్స్ వాడుతూ ఉంటారు మన టీచర్స్.
ఎవరికి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవుతుంది. ఓకేనా? సరే అయిపోయిందా? ఒకటి అయిపోయిందా? అయిపోయింది సార్. 2, 3 మీరు చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు నేను ఎలా చేశాను చూడండి. ఇక్కడ ఇంకొకటి రాస్తాను. సో 2/5 కామా సో 7/9. సో దీనికి ఆన్సర్ కావాలమ్మా మనకి. ఇప్పుడు చెప్పండి, ఇచ్చిన భిన్నాలను ఒకసారి చూడండి. వాట్ ఆర్ దీస్? Unlike fraction. చిన్నగా ఉండబ్బా, అంత ఆవేశం. What are these? Unlike fractions. Unlike fraction. So the given fractions are unlike, that's why you can't compare them. మనకి ఇచ్చినట్టు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం కంపేర్ చేయగలుగుతామా? చేయలేము. మరి పని అంత అవసరమా? ఇంకా కాబట్టి ఆన్సర్ ఏం రాస్తారంటే 2/5 and so 7/9 are unlike fractions. Unlike Fractions. So We can't. Very good. And we can compare them. సో వాటిని మనము కంపేర్ చేయలేము. ఒకవేళ అన్లైక్ ఫ్రాక్షన్స్ నేను ఇస్తే ఈ సెంటెన్స్ రాసేస్తాను. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే మాత్రము ఇది రాయాలి. ఏం రాయాలి? సో ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, సో వీ కెన్ కంపేర్ దెమ్ అండ్ బిగ్గర్ వన్ స్మాల్ వన్ రాయాలి. సార్ ఎవరో ఫోన్ చేస్తున్నారు. కట్ చేసేసి ఫోన్ కట్ చేసి స్టార్ట్ అయింది. సరే ఓకే, అర్థమైపోయింది కదా? ఇప్పుడు మీకు ఇంకా నేను కొన్ని ఇక్కడ ఇస్తానబ్బా. 2 ఇక్కడ ఇచ్చేసాను, 3. సో 2/11, సో 10/11. తర్వాత 4, సో 5/19. తర్వాత 7/19. సో 5, 6/41. సో 19/41. 41 ఏం నంబర్ అబ్బా? ప్రైమ్ నంబరా కాంపోజిట్ నంబరా? 41 ప్రైమ్ నంబర్. నేను అడిగేది వీను ఫస్ట్. 41 అనేటువంటిది ప్రైమ్ నంబరా లేకపోతే కాంపోజిట్ నంబరా? నిన్న 1 నుంచి 100 వరకు ఎరటోస్తని జల్లెడి తీసుకొని జల్లి పట్టారు కదా, మరి ఆ జల్లి పట్టిన దాంట్లో ఉందా లేదా? ఎందుకు ఇంత సేమ్ చూసేది? 41 ఇస్ ద ప్రైమ్ నంబర్. ఓకే అమ్మా, ఇవి 5 చేసేసేయండి, ఇంకొంచెం మళ్ళీ ఇస్తాను. ఓకే, అర్థమైపోయిందా కాన్సెప్ట్? సమ్ ఏంటి? అడిషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. ఈ 2 చేసేసేద్దాం ఈ రోజు. క్లియర్ చేసుకోండి. ఓకే, డన్.